చంద్రబాబులో నేల విడిచి సాము చేసే అపరిచితుడున్నాడా? కూటమికి నష్టాన్ని కలిగించే చర్యల్ని చంద్రబాబు ఎందుకు చేపడుతున్నారు? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2029 నాటికి ఏపీలో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమా? బంగారు కుటుంబాలు మార్గదర్శకులంటూ నేల విడిచి సాము చేస్తే పేదరికం పారిపోతుందా? ధనికుల్ని బలవంత పెట్టి పేదల్ని ఉద్ధరించే కార్యక్రమం ఒక ప్రభుత్వం చేయాల్సిన పనేనా? మార్గదర్శకుల ఎంపికలో అధికారులకు టార్గెట్లు పెట్టి పరుగులు పెట్టిస్తే ప్రయోజనం ఉంటుందా? బంగారు కుటుంబాల లబ్ధిదారుల జాబితాలో భారీ ఎత్తున అనర్హులు చేరిన మాట నిజం కాదా? ఇది నిజం, ఇది పెద్ద ఇది కాదు. మితిమీరిన ఎమ్మెల్యేల జోక్యం కారణంగా P4 పథకం దారి తప్పడాన్ని సీఎం గ్రహించారా? మనం అంత బుర్రలేదు. రక్త సంబంధీకులనే ఆదుకోవడానికి వెనుకాడే ధనవంతులు పేదరిక నిర్మూలనకు సిద్ధపడతారా? కూటమి గొప్పగా చెప్పుకునే మంచి ప్రభుత్వంలో ప్రజలను ఎమ్మెల్యేలు ఎందుకు పీడిస్తున్నారు? రాజధాని అమరావతి విషయంలో నెలకొన్న గందరగోళంపై చంద్రబాబు ఎప్పుడు దృష్టి సారిస్తారు? అంటే అసలు అమరావతిని రాజధానిగా ఫిక్స్ చేసి దాన్ని లీగల్ గా ఫిక్స్ చేసి రైతులకు న్యాయం చేద్దామనే వాడి ఉద్దేశం కాదు. ఎక్కడ 1000 ఎకరాలు దొరుకుతుందా, ఎక్కడ మా సామాజిక వర్గానికి దోచిపెడదామా, ఎక్కడ టెండర్లు ఎవడికిద్దామా, ఇదే కాన్సెప్ట్ లో ఉన్నారు.